హాయ్, నేను మీ డాక్టర్ చల్సాని ప్రవీణ, బోర్డ్ సర్టిఫైడ్ డర్మటాలజిస్ట్. చాలాసార్లు క్లయింట్స్తో చిన్న అది ఆర్గ్యుమెంట్ అనను, డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. ఏంటంటే ఖచ్చితంగా స్కిన్కి కానీ హెయిర్కి కానీ చూపించుకునేటప్పుడు ఎవ్రీ 2 వీక్స్కో లేదా వన్స్ ఇన్ ఏ మంత్తో కంపల్సరీ క్లయింట్ని చూడటం అనేది ఒక ప్రోటోకాల్ అనుకుంటాను నేను. ఎందుకంటే ఖచ్చితంగా స్కిన్ ఎంత ఇంప్రూవ్ అయింది లేదా హెయిర్లో ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చిందనేది అర్థమవుతుంది. కానీ వాళ్ళకి షెడ్యూల్ ప్రకారం కుదరకో, లేకపోతే ఏముందులే ఇవే మందులు కదా మనం కంటిన్యూ చేస్తుంది అనుకోనో అవే కంటిన్యూ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఇబ్బందులు రావచ్చు, ఇంప్రూవ్మెంట్ కూడా అదే పద్ధతిలో రాకపోవచ్చు. ఇంకోటి, చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది ట్రీట్మెంట్ అని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ మంచి స్కిన్ ప్రోడక్ట్స్ ఖచ్చితంగా ఒక సర్టిఫైడ్ ప్రోడక్ట్స్ వాడాలి అంటే ఒక డాక్టర్ చేయగలిగేది ఏమీ ఉండదు. అది ఒక ఫార్మసీ డిసైడ్ చేసిన ప్రైజెసే అవుతాయి. ప్లస్ వాటిని చాలా రీసెర్చ్ చేసిన తర్వాతే రిలీజ్ చేయటం జరుగుతుంది. అందుకని అలా కాకుండా ఖచ్చితంగా మీరు ఒక డర్మటాలజిస్ట్, వాళ్ళు చాలా కష్టపడి చదువుకొని ఒక సర్టిఫైడ్ డర్మటాలజిస్ట్ దగ్గర మనం చూపించుకుంటున్నాం, దీనికి మనం ఇష్ట ప్రకారం వైద్యం చేయించుకుంటున్నాం అనే పద్ధతిలో ఆలోచించినట్లయితే అది మీకు బరువు అనిపించదండి. సో ఒక్కసారి మీరు ఆలోచించండి, సర్టిఫైడ్ బోర్డ్ డర్మటాలజిస్ట్ కరెక్టా లేకపోతే క్వాక్స్ కరెక్టా.